భారతీయుడు 2 అప్పుడెప్పుడో 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక భారతీయుడికి ఇప్పుడు సీక్వెల్ అసలుకి ఈ ఆలోచనే చాలా డిఫరెంట్. అయితే శంకర్ చేసే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్లు ఇంతే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పుడున్నటువంటి ఒక ఎలాంటి ఇష్యూస్ తీసుకున్నాడు శంకర్ అనేదే మెయిన్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఇది రెండో సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ ఎలా ఉంది ఏంటి, దీనికి సంబంధించి కొరియోగ్రఫీ కావచ్చు, సాంగ్ సంబంధించి మ్యూజిక్ కావచ్చు, ఎలా ఉంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. నెక్స్ట్ సార్, భారతీయుడు 2 ఇండియన్ 2 అని అంటున్నారు. మొత్తానికి అప్పుడెప్పుడో 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఈ సినిమాకి రీమేక్ లాగా మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి ఒక సామాజిక స్థితిగతులు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు లంచం కావచ్చు, లంచం పైనే మనం భారతీయుడు మొత్తం చూసాం. ఎందుకంటే యంగ్ కమల్ హాసన్ చేస్తున్నటువంటి ఒక దగ్గర స్టార్ట్ అయినటువంటిది అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేది మనం భారతీయుడు సినిమాలో చూసాం. ఇప్పుడు ఎలాంటి కాన్సెప్ట్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే మొదటి సాంగ్ అయితే నాకు నచ్చలేదండి. అది నచ్చలేదు. మనం రివ్యూ కూడా చెప్పినట్టున్నాం దాని మీదే. ఇక రెండో పాట అన్నా కాస్త మస్తు మజా చేద్దాం అనుకుంటే ఇది కూడా చాలా స్లోగా ఉంది. పాట అయితే క్యాచీగా లేదు. జోగయ్య శాస్త్రి గారి సంగీతమే క్లియర్గా కనిపిస్తుంది సాహిత్యం చూస్తుంటే. అనిరుద్ధ్ రవిచంద్రన్ మరి రీ రికార్డింగ్ పరంగా కూడా పెద్దగా చెప్పుకున్నట్టుగా మాకు అనిపించలేదు చూసినప్పుడు. ఆయన రీ రికార్డింగ్ పరంగా చూసుకుంటే అనిరుద్ధికి మంచి పేరు ఉంది కాబట్టి కనీసం దాంట్లో ఏమైనా పాస్ అవుతాడని తెలియదు, కానీ పాటల పరంగా చూసుకుంటే నాకు ఇది కూడా చాలా పేలవంగా అనిపించింది. సిద్ధార్థం మీద రకుల మీద చేసిన సాంగ్ ఇది. పాట అయితే చాలా వీక్గా అనిపించింది నాకు. అయితే చెంగల్వ చెయ్యందేనా అన్నట్టు వస్తున్న లిరిక్స్ మాత్రం చాలా బరువైన పదాలతో రాసినట్టు కనిపిస్తుంది. సో ఈ యొక్క పదాలు ఎలా ఉన్నాయంటారు లిరిక్స్? అంటే శంకర్కి ఏఆర్ రెహమాన్కి ట్యూన్ అయిందండి. ఎందుకంటే శంకర్ సినిమాలన్నింటిలో ఏఆర్ రెహమాన్ మంచి మంచి ట్యూన్స్ ఉన్నాయి. మన భారతీయుడు సాంగ్లు తీసుకోండి, మనకి ఏ సినిమా తీసుకున్నా కానీ శంకర్కి వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. అనిరుద్ధితో వర్కౌట్ అవుతున్నట్టుగా లేదు చూస్తుంటే. మరి ఒక విధంగా చెప్పాలంటే రేపు గేమ్ చేంజర్ మీద కూడా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మరి గేమ్ చేంజర్కి మంచి హైప్ రావాలంటే ఈ సినిమా హిట్ కావాల్సిన అవసరం ఉంది. శంకర్ మీద ఒక బ్లాక్ మార్క్ పడిపోయింది. ఎందుకంటే ఆ ముందున్న ఫామ్లో లేడు అతను. అది కాబట్టి ఈ పాటల పరంగా చూసుకున్నా కానీ వినగానే మనకి మంచి ఊపు వచ్చేలాగా ఉంటే పర్లేదు. ఏఆర్ రెహమాన్ పాటల్లో ప్రత్యేకత ఏంటంటే అవి స్టార్టింగ్లో పెద్దగా స్లోగానే ఉంటాయి, కానీ వినగా మనకి ఇది ఆ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. మరి ఏఆర్ రెహమాన్ ఆవహించిన అనిరుద్ధ్ మరి ఈసారి అంటే ఒక విధంగా ఏఆర్ రెహమాన్తో ఎలా చేయించుకుని ఉంటాడో అలాగే అనిరుద్ధ్ చేయించుకున్నాడేమో తెలియదు, కానీ మొత్తానికి పాటలు అయితే వినగానే మనకి వెంటనే ఎక్కట్లేదు, వినసొంపుగా అయితే లేవు. మరి సినిమాలో మరి ఇంకెన్ని పాటలు ఉంటాయో తెలియదు. అసలు ఇలాంటి సినిమాలో పాటల అవసరం కూడా ప్రత్యేకంగా అవసరం లేదు. పాటలు లేకుండా చేయొచ్చు కదా. మళ్ళీ కమల్ హాసన్ చూసుకుంటూ మళ్ళీ యంగ్ హీరోగా సిద్ధార్థని మనం ఊహించుకోవడం కష్టంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే దాంట్లో యంగ్ కమల్ హాసన్ ఉన్నాడు కాబట్టి ఒక మనిషి కొయిరాల వాళ్ళ పాటలు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటాయి. పైగా పిక్చరైజేషన్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు వాళ్ళు. అప్పట్లోనే గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా చేశారు ఆ పాటల పరంగా చూసుకుంటే. మరి ఇది చూసుకుంటే ఏంటంటే చాలా పేలవంగా అనిపించింది. మరి ఇన్నాళ్ళు సినిమా ఎప్పటి నుంచో చేస్తూ మొదలుపెట్టారు, కానీ ఇంత కష్టపడి చేసిన సినిమాకి మరి పాటల పరంగా ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు ఈ రెండో పాట వినగానే. అయితే భారతీయుల్లో మనం చూసుకుంటే సాంగ్స్ చాలా సూపర్ డూపర్ హిట్. ఇప్పటికీ ఆల్బమ్ ఇప్పటికీ చాలా బాగా వెళ్తుంటుందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో చూసుకుంటే టెలిఫోన్ మన నవ్వేదాన కావచ్చు, దాని తర్వాత పచ్చని చిలుకలతో ఉంటే కావచ్చు, ఇలాంటి చాలా అద్భుతమైన సాంగ్స్ మనం విన్నాం. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయిందా లేదా అనేది అయితే మనకు అర్థం కావట్లేదు. సో కాకపోతే ఖచ్చితంగా శంకర్కి ప్లస్ ఏఆర్ రెహమాన్కి ఉన్నటువంటి ఒక కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వలేదని అయితే అర్థమవుతుంది. కానీ శంకర్కి ప్లస్ ఏఆర్ రెహమాన్కి ఉన్నటువంటి ఒక దగ్గర ఒక గ్రాండియర్ మనకు కనిపిస్తుంటుంది. సాంగ్స్లో కావచ్చు, ఆ వచ్చినటువంటి మ్యూజిక్లో కావచ్చు, లేదంటే తీసుకున్నటువంటి ఒక సాంగ్ కొరియోగ్రఫీ కావచ్చు, మేకింగ్లో కావచ్చు, చాలా గ్రాండ్నెస్ ఉంటుంది.
కానీ ఎందుకో ఇక్కడ కనబడటం లేదు అంటే ఏమంటారు? ఎందుకంటే గేమ్ చేంజర్లో చూసుకుంటే మళ్ళీ ఆ గ్రాండియర్ మనకు అనిపించింది. జరగండి జరగండి సాంగ్ ఏదైతే అది కొద్దిగా హిట్ అయింది, ప్లస్ దలేర్ మెహందీ సంబంధించి సాంగ్ అనుకోవచ్చు, ఇది బాగుంది. కానీ ఎందుకని భారతీయుడు 2కి సంబంధించి ఈ సాంగ్ కొంచెం మీరు అన్నట్టు పేలవంగా ఉందంటే ఏమంటారు? అంటే అనిరుద్ధుతో సరిగా చేయించుకోకపోయాడేమో అనిపిస్తుంది. ఒకటి బ్రదర్ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కథాపరంగా చూసుకున్నప్పుడు దాంట్లో లంచగొండితనం మీద చేశారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటనేది మనకు తెలియకపోయినా కానీ భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ పాత్ర వయసు 70-80 ఏళ్ళు ఉంటాయండి. అవును. మరి ఇప్పుడుకి సినిమా వచ్చే దాదాపు 28 ఏళ్ళు అవుతుంది కాబట్టి మరి అప్పుడు ఆ వయసుకి ఈ వయసు కలిపితే ఎంత అవుతుంది? అంటే 100 ఏళ్ళకి మించిన బతికిన పాత్ర అనుకోవాలా? మరి సేనాపతి కదా పాత్ర పేరు మనకు. మరి అంతకాలం ఎలా బతుకుతాడు? అంటే కథా వస్తువు అప్పుడు జరిగిన కథా వస్తువుతో కనెక్ట్ అయితే పర్లేదు. కథ జరిగిన టైము 96 వారికి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అప్పటి కథా వస్తువు పరంగా పర్లేదు. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ పాట చూస్తున్నా కానీ ఇప్పుడు దీనిలాగానే అనిపిస్తుంది. కాబట్టి పాత్ర వయసు పెంచి అతను యోగ విద్యల ద్వారా ఏమైనా ఇంకా దాంట్లో ఒక మర్మ విద్యలు ఏదో ప్రదర్శిస్తాడు కాబట్టి ఈయన వయసు కూడా 120 సంవత్సరాల వయసుతో ఏమైనా కమల్ హాసన్ కనిపిస్తాడా? ఇలాంటి డౌట్స్ కూడా నాకు ఉన్నాయి. మరి సినిమా వచ్చాక కానీ మనం ఏం మాట్లాడలేము. సో మొత్తానికి సేనాపతి చేసేటువంటి ఒక అద్భుతాలు అనేది అప్పట్లో 28 ఏళ్ల క్రితం అయితే అందరూ ఎంజాయ్ చేశారు. ఆ లంచగొండితనం పైన తను చేస్తున్నటువంటి ఒక యుద్ధం అయితే సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తీసుకున్న టాపిక్ అనేది మనకు తెలియకపోయినా సరే ఇప్పుడున్నటువంటి ఒక స్మార్ట్ యుగంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు హ్యాకర్స్ కావచ్చు, లేదంటే మనకు ఏమంటారు డిజిటల్గా ఏదైతే కరెన్సీ ఏదైతే చేస్తున్నారో టెక్నికల్గా కూడా అప్డేట్ అయినటువంటి ఒక సేనాపతిగా మనం చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కాబట్టి విదేశాలకు వెళ్ళిపోయిన సేనాపతి మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తూ నేను వస్తున్నానని చెప్పాడు కాబట్టి అంటే అక్కడ మన బూత్ దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కొంత బ్యాక్గ్రౌండ్ కథా వస్తువు బ్యాక్గ్రౌండ్ మారే ఉంటుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే అక్కడి నుంచి నేను వస్తున్నానని చెప్పడం అనేది అవును. కాబట్టి ఇదేదో పొలిటికల్తో మిక్స్ అయిన ఒక సినిమాగా ఊహించుకోవచ్చు. సో పాటలు ఎలా ఉన్నా సరే అంటే 2 పాటలు కొంత నిరాశనైతే మిగిల్చాయి, కానీ సినిమా పరంగా ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఎలా ఉందనుకోవచ్చు? ఇప్పటి వరకు బాగున్నాయండి. ఈ 2 పాటల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. సో మొత్తానికి ఈ 28 ఏళ్ల క్రితం అన్నప్పుడు దాదాపున ఒక 3 తరాలు అంటే ఒక 3 జనరేషన్స్ అనేది దీన్ని మిస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చు, ఒక 30 సంవత్సరాల పాటు. సో వీళ్ళందరికీ కూడా ఆ స్టోరీ గుర్తుండాలంటే దానికి కంటిన్యూటీ కూడా ఉండాలి కాబట్టి దీనికి తగ్గ ఏమన్నా సరే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారనుకోవచ్చా? తీసుకుంటున్నారు. ఎందుకంటే నాకే గుర్తులేదు కథా వస్తువు, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి నాకే గుర్తులేదు. అందుకనే చాలామంది రిలీజ్ చేస్తే బాగుంటుంది అనడంతో డిజిటలైజ్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు ఏం రత్న గారు. ఈ మధ్యన ఆయన గతంలో చేసిన గిల్లీ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా ఆడింది. ఏం రత్న గారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, అందుకని చెప్పి భారతీయుడిని రిలీజ్ చేస్తే మాత్రం అప్పుడు సూర్య మూవీస్ బ్యానర్లో రూపొందిన తెలుగులో రిలీజ్ అయిన సినిమా ఇది చెప్పాలంటే. అందుకనే దీని రిలీజ్ని జూన్ 7న రిలీజ్ చేయబోతున్నారు డిజిటల్ చేసుకుని. కాబట్టి ఈ 2 చూడాలనుకునే వాళ్ళకి ఏంటంటే కొంత మరి ముందు ఏం జరిగిందో తెలియాలి కాబట్టి కంపల్సరిగా ఇది ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిన సినిమానే ఖచ్చితంగా జనం థియేటర్లో చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. అంటే జూలై 12నేమో సినిమా రిలీజ్ కాబోతుంది భారతీయ 2, జూన్ 7నేమో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఫస్ట్ పార్ట్ విత్ 4K వర్షన్ అని చెప్పి అనుకోవచ్చు. 4K వెర్షన్తో రిలీజ్ చేయబోతున్నారు. అది నిజంగా ఈ టైంలో రిలీజ్ చేయడం కూడా మంచిదే. సూర్య మూవీస్ ఈ మధ్యకాలం వెనకబడిపోయింది, చాలా కాలం నుంచి సినిమాలు లేవు వాళ్ళవి. మళ్ళీ ఒక భారతీయుడు 1 రిలీజ్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళు కూడా మళ్ళీ ఫైనాన్షియల్గా కూడా మళ్ళీ కలెక్షన్ చేసుకోవడానికి ఈ కొత్త జనరేషన్ వాళ్ళు చూడటం అంటే 28 ఏళ్ళ కుర్రవాళ్ళు ఎవరు కూడా భారతీయుడి గురించి ఏమన్నా ఓటీటీలోనో లేకపోతే యూట్యూబ్లో చూసుంటారేమో, టీవీలో చూసుంటారేమో తెలియదు, కానీ థియేటర్లో చూస్తే ఆ ఫీల్ వేరు కాబట్టి కంపల్సరిగా యూత్ అందరూ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ భారతీయుడిని. సో చూద్దాం సార్, ఖచ్చితంగా భారతీయుడు 2 అతి తొందరలోనే ఉందని చెప్పేసి అయితే అంటున్నారు కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ ఏం రాబోతుంది అనేది చూద్దాం. నమస్తే.